వరంగల్ జిల్లాలో కోడిగుడ్ల రేట్లు పెరిగిపోయాయి. రిటైల్ షాప్లో గుడ్డు 8 రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు. పెరిగిన రేట్లతో కోడిగుడ్డు కొనుగోలు చేయాలన్నా సామాన్యులు భయపడిపోతున్నారు. 10 రోజుల క్రితం వరకు 6 రూపాయలకు అందుబాటులో ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. పెరిగిన ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన కోడిగుడ్డు ధరలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలకి రెక్కలు వచ్చాయి. గతంలో 5 రూపాయలకు దొరికేటువంటి గుడ్డు కాస్త ఇప్పుడు 7 రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిటైల్గా అయితే 8 రూపాయలు కూడా అమ్ముతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. హోల్సేల్లోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం 195 రూపాయలకి ఒక కేసు 30 గుడ్లను ఇచ్చేలాగా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. దీంతో ఒక గుడ్డు 6.5 రూపాయలకి వీళ్ళకు హోల్సేల్ వాళ్ళకి కొనుగోలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫామ్ల నుంచి రిటైల్ వరకు వచ్చేటప్పటికి ఆ గుడ్డు కాస్ట్ కాస్త 6.5కి హోల్సేల్ వ్యాపారులకి అందుబాటులోకి వస్తే ఆ తర్వాత వాళ్ళు రిటైలర్లకి అమ్మేటప్పటికి 7 నుంచి 8 రూపాయల వరకు కూడా చేరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కోడిగుడ్ల ధరలు పెరగడం వల్ల సామాన్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు రిటైల్కి సంబంధించినటువంటి వాటిలో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. మేము పంపించుకోవాలి లేదంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే ఆ డ్యామేజ్ కారణంగా నష్టపోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా చెప్తున్నారు. అసలు గుడ్డు ఫామ్లో ఎంత అవుతుంది, ఇక్కడికి హోల్సేల్ వచ్చేటప్పటికి ఎంత సేల్ చేస్తున్నారు అన్నది ఇక్కడ ఉన్నటువంటి అమ్మకందారులతో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీకు 195 రూపాయలు చెప్పారు ఒక కేసుకు, అసలు ఎంత పడుతుంది? 100కి మంచి 630 రూపాయలు పడుతుంది. మేము ఈ రేటుకు అమ్మాలంటే కూడా గిరాకీ ఉండలేదు. రోజు 500-600 ట్రేలు అమ్మేది ఇవాళ 200 ట్రేలు అమ్ముతున్నాం. గిరాకీ ఏముంటలేదు, వచ్చి చూసి పోతారు రేటు. తినడానికి కష్టంగా ఉన్నది. రేట్ ఎక్కువ ఉన్నాయని మరీ పోతారు కస్టమర్స్. మీకు హోల్సేల్ అక్కడ నుంచి పేపర్ రేట్ పడుతుంది 6 రూపాయల 35 పైసలు, 635 రూపాయలకు 100 గుడ్లకి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ డ్యామేజ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పడుతుంది. ఇప్పుడు గిరాకీ లేదు కాబట్టి పడ్డ రేటుకే అమ్ముకుంటున్నాం. ఇప్పుడు నష్టం, మాకు చాలా నష్టం. కొట్టలేరా ఎవరు కొనుగోలు? కస్టమర్లు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. రావట్లేదు. రేటు బాగున్నది అని మర్రిపోతారు. ఇంత రేట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఇది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం గుడ్ల రేట్లు విపరీతంగా ఉన్నది, గుడ్ల రేట్లు ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. గుడ్లు కొనుగోలుకు సంబంధించినటువంటి సేల్స్ పడిపోయాయి. గుడ్లు గతంలో అయితే దాదాపు 400 ట్రేలు నేను ఒక షాప్లో అమ్మేవాడిని, కానీ రేట్ ఎక్కువ ఉండడం వల్ల రిటైలర్స్ కూడా తక్కువ తీసుకెళ్లిపోతున్నారు. ఎక్కువ సేల్ కాకపోతే ఇది 10 రోజులకు మించి నిల్వ ఉండేటువంటి సరుకు కాదు కాబట్టి 10 రోజుల తర్వాత డ్యామేజ్ అవుతాయి, పాడైపోతాయి లేదా పగిలిపోతాయి. కాబట్టి కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దాంతో సేల్స్ పడిపోయాయి, మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మరోవైపు హోల్సేల్ అంటే కోళ్ల ఫామ్ నిర్వాహకులు కూడా చెప్తున్న దాని ప్రకారం యుద్ధ ప్రభావం వల్ల కోళ్లకు సంబంధించినటువంటి దానా రేట్లు, వాటికి సంబంధించి గుడ్డు ఉత్పత్తికి కావాల్సినటువంటి రేటు దాదాపు 6.5 రూపాయలకు పెరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా 6.5కి అమ్ముకోక తప్పలేని సిచ్యువేషన్ అని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడికి వస్తున్నటువంటి గుడ్లకు డిమాండ్, చికెన్ రేటు పెరిగిపోవడం, మిగిలినటువంటి సాధారణటువంటి కూరగాయల రేట్లు కూడా విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో గుడ్లకు డిమాండ్ పెరిగింది. గుడ్లకి సేల్స్ అంటే వాటి అవసరం కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. దాంతో ఉత్పత్తికి తగ్గటువంటి గుడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల రేటు పెంచక తప్పట్లేదు అని చెప్తున్నారు. ఒక్కసారిగా పెరిగినటువంటి రేట్లతో 8 రూపాయల వరకు కూడా రిటైల్స్ లో అంటే కిరాణం షాపుల దగ్గరికి వచ్చేటప్పటికి 8 రూపాయలకు ఒక గుడ్డ అమ్ముతున్నారు. హోల్సేల్ దగ్గరికి వచ్చేటప్పటికి 7 రూపాయలకు ఒక గుడ్డ అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీని ఇంపాక్ట్ మధ్యాహ్న భోజనం మీద పడుతుంది. స్కూల్ విద్యార్థులకు గుడ్లను పంపిణీ చేసేటువంటి భారం స్కూల్ యాజమాన్యాల మీద పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో విద్యార్థులకు క్వాలిటీ ఎగ్ కాకుండా చిన్న సైజు ఎగ్స్ను అందించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయని స్కూల్ నిర్వాహకులు చెప్తున్నారు. మరొక వైపు కనీసం ప్రోటీన్ దక్కాలి అంటే, పిల్లలకి ప్రోటీన్ ఇవ్వాలి అంటే గుడ్లని రోజుకొక గుడ్డు తినిపించాల్సినటువంటి పేరెంట్స్ కాస్త ఆ గుడ్లని కొనుగోలు చేయలేకపోతున్నారు. 8 రూపాయలకి రిటైల్గా కొనాలంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి తమ రోజువారీ బడ్జెట్ పెరుగుతుంది, నెలవారీ బడ్జెట్ భారం అవుతుంది. కాబట్టి గతంలో 31 ట్రే తీసుకుపోయేటువంటి కుటుంబ సభ్యులు ఇప్పుడు కేవలం డజన్కే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి గుడ్ల ధరల ప్రభావం వాటి సేల్స్ మీద కూడా పడుతుంది. వాజిత్ అరుణ్ కుమార్ రెడ్డి, వరంగల్.